పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మంథని డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ ను సందర్శించారు మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు. ఈ సందర్భంగా పుట్టా మధు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియాకు కీలక పాత్ర ఉందని, ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఎలక్ట్రానిక్ మీడియా విశేషంగా కృషి చేస్తుందని అన్నారు. మీడియా స్వేచ్ఛను బీఆర్ఎస్ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని, జర్నలిస్టుల సంక్షేమానికి తమ వంతుగా సహకారం అందిస్తామని పుట్టా మధు హామీ ఇచ్చారు. మంథని డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా క్లబ్ ప్రారంభంతో మంథని ప్రాంతంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఒక వేదిక ఏర్పడిందని, ఇది మీడియా ఐక్యతకు, వృత్తి నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడుతోందని క్లబ్ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, ప్రెస్ క్లబ్ సభ్యులు పలువురు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మంథని డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షునికి, కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మరి వ్యక్తిగతంగా ఉండడం కన్నా యూనియన్గా ఉండడం చాలా మంచిది. యూనియన్ ఇదే విధంగా కొనసాగాలని, ప్రెస్ చాలా ముఖ్యమైన పాత్ర ఈ దేశంలో. ప్రెస్సే ఇరు వర్గాలను మేల్కొల్పేటువంటి మరి వృత్తి. వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఇంకా చాలా ఫాస్ట్గా ప్రజలకి ప్రతిరోజు దగ్గరికి పోయే అవకాశం ఉన్నటువంటి ఈ వృత్తిలో ఉన్నటువంటి మీరందరూ కూడా గొప్పగా పనిచేయాలని, ప్రభుత్వాన్ని మేలుకొల్పి ప్రజలకి కష్టాలు తీర్చడానికి కోసం ఆ పనిలో మీరు నిమగ్నం కావాలని, ప్రతిపక్షం కూడా స్పందించాల్సిన రీతిలో స్పందించకపోతే ప్రతిపక్షాన్ని కూడా లేపి ఉరికించాల్సిన బాధ్యతను కూడా ప్రెస్ తీసుకోవాలని, ఈ దేశంలో 4వ స్తంభంగా ఉన్నటువంటి పత్రికా రంగం ఇవాళ ఇంకా కూడా ప్రజలకు మరి ఎంతో పనిచేయాల్సిన అవసరం ఉన్నదనే కోరుకుంటా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఈ 4 Pలు కూడా చాలా 24 గంటలు పనిచేసేటువంటి వృత్తిలో ఉన్నటువంటి మరి పత్రికా రంగం. మీరు గొప్పగా ఈ నియోజకవర్గం చాలా విస్తీర్ణంలో ఉంది కనుక ఈ నియోజకవర్గంలో ఒక్క క్షణం కూడా అటు ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇటు పత్రికలు కావచ్చు అలసత్వం వహించద్దని, మీ ప్రెస్ క్లబ్ దాంట్లో చొరవ చూపిస్తారని ఆకాంక్షిస్తూ, ఇంతకుముందు మీరు ఏదైతే ఓపెన్ చేసి బంద్ చేసినారో, ఓపెన్ చేసిందంటే బంద్ ఉండకుండా అందరి సహకారంతో పార్టీలకు అతీతంగా ఎవరు తప్పు చేసినా వారి తప్పును చూపిస్తూ ముందుకు నడవాలని, నా వంతు సహకారం ఒక్కొక్కరిగా ఉండకపోయినా క్లబ్కు 100కు 100%. ఎందుకంటే నేను సమూహంని ఇష్టపడే వ్యక్తిని, అందరు కలిసి ఉండాలని కోరుకునే వ్యక్తిని. యూనియన్గా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే అది మీకు కావచ్చు, మాకు కావచ్చు. మీ దాంట్లో ఎవరైనా తప్పు చేస్తే మేము మీ క్లబ్కు చెప్పచ్చు. మీకు కూడా ఎవరికైనా ఇండివిజువల్గా ఇబ్బంది జరిగితే మీరు యూనియన్గా వచ్చి మా మీద కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది కనుక యూనియన్ అనేది చాలా స్వాగతించాల్సిన అంశము. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. యూనియన్కు బీఆర్ఎస్ పార్టీ 100కు 100% అండగా ఉంటుందని హామీ ఇస్తాము. జై